9 న్యూస్. మొహమ్మద్ గౌస్ పల్లి వద్ద పంచాయతీరాజ్ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు దనసరి అనసూయ సీతక్కకి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ములుగుగట్టమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి సీతక్క గజమాలతో డప్పు వాయిద్యాలతో మంత్రి సీతక్కకి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రి సీతక్కకి పుష్పగుచ్చమిచ్చి స్వాగతం పలికిన ములుగు ఎస్పీ గౌస్ ఆలం ములుగు ప్రజలకు సేవకురాలిగా ఉంటా. కాంగ్రెస్ అంటే స్వేచ్ఛ. ప్రగతి భవన్ ఇనుప కంచెలు తొలగించాం. రాష్ట్రంలో ఉన్న గ్రామాల అభివృద్ధి చేయడం కోసమే నాకు పంచాయతీరాజ్ శాఖ ఇచ్చారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు హామీ అమలు చేస్తాం. నేను ప్రజల మనిషిని, పేదల కష్టాలు తెలిసిన పేదింటి బిడ్డను. ములుగు నుండే పాలన కొనసాగిస్తా. మారుమూల గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తా. బీఆర్ఎస్ పాలనలో గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల మాత్రమే అభివృద్ధి చెందాయి. నన్ను ఆదరించి ఆశీర్వదించిన ములుగు ప్రజల రుణం తీర్చుకుంటా. పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా ములుగు నియోజకవర్గంకు వచ్చిన మంత్రివర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క. ములుగు మీద ఒక ఆడబిడ్డగా ఇచ్చినందుకు మీ యొక్క రుణం తీర్చుకోవడానికే అమ్మ సోనియమ్మ, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు, మా సోదరుడు సీఎం రేవంత్ రెడ్డి గారు, మరి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అందరూ కూడా నాకు ఒక మంచి శాఖను కూడా ఇవ్వడం జరిగింది. గ్రామాల అభివృద్ధికి ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ అవకాశాన్ని మన నియోజకవర్గంతో పాటు మన నియోజకవర్గం లాగానే వెనుకబడి మరి ఈ రాష్ట్రంలో అనేక నియోజకవర్గాలను కూడా వెనుకేసినటువంటి చరిత్ర ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం. కేవలం నియోజకవర్గాల అభివృద్ధి అంటే సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ అనేటువంటి నమూనాలో చూపించారు తప్ప ఏ ప్రాంతాలకు వాళ్ళ యొక్క 3 నియోజకవర్గాలతో సమానంగా నిధులు ఇవ్వలే. కాబట్టే ఇంకా రాష్ట్రంలో అంతరాలు ఉన్నాయి. రోడ్డు లేని గ్రామాలు ఒక దిక్కున్నాయి, తాగునీటి లేనటువంటి పరిస్థితి ఒక దిక్కుంది, మరి కరెంటు లేనటువంటి గ్రామాలు అనేకం ఉన్నాయి. కానీ వాళ్ళు మాత్రం కొన్నిటిని మాత్రమే చూపించి మేము రాష్ట్రం అంతా ఇచ్చేసినాం అని చెప్తున్నారు. ఒక్కసారి ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట వరకు ఈ గోదావరి పరివాహకంతో పాటు ఇంకా మరి దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలను చూస్తే వాళ్ళకి తెలుస్తుంది ఇంకా అభివృద్ధి చెందినటువంటి గ్రామాలు ఎన్నున్నాయో, నియోజకవర్గాలు ఎన్నున్నాయో. కాబట్టి ఖచ్చితంగా రాబోయేది మన యొక్క కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది. అదే విధంగా రాష్ట్రంలో కూడా మరి ఒక విజన్ ఉన్న నాయకుడిగా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తూ అద్భుతంగా ముందుకు తీసుకెళ్లడం కోసం మీ అందరి యొక్క సలహాలు, సూచనలు, సహాయ సహకారాలు అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ గతం కంటే గతంలో కూడా ఎప్పుడు నేను ఖాళీగా ఉండలేదు. ఇప్పుడు కూడా అంతకు మించి మరి నిరంతరం ప్రజల అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసమే పాటుపడతానని మరొకసారి మీ అందరికీ వాగ్దానం చేస్తా ఉన్నాను, తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ములుగు
సోదరులు ఉన్నారు. అన్ని దేవుళ్ళ యొక్క ఆశీస్సులతో దీవెనలతో ఈ రోజు ఒక మారుమూల మరి పేదరికం నుంచి వచ్చినటువంటి కుటుంబ సభ్యురాలుగా